మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ప్రస్తుతం ప్రత్యక్ష యుద్ధం మొదలైపోయినట్లే తెలుస్తోంది. ఇప్పటి వరకు ఊహించింది ఒక రకం, కానీ ఇప్పుడు జరుగుతుంది మాత్రం 10 దేశాలపై ఇలా ఇరాన్ దాడులు చేయడం అనేది నిజంగా ప్రత్యక్ష యుద్ధానికి ఇదొక పెద్ద యుద్ధానికి తార్కాణంగా కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ ఏ దేశాలకి అడ్వైజరీ జారీ చేసింది? మన భారతీయులు ఉన్న ప్రదేశాలను ఎలా సేవ్ చేయబోతున్నారు ఇప్పుడు? పశ్చిమాసియా దేశాలు ప్రస్తుతం ఈ యుద్ధంతో అట్టుడుకుతున్నాయి. ఇరాన్పై అమెరికా అలాగే ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడులకు సంబంధించి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా అమెరికా ఈ ఆపరేషన్కి పేరు పెట్టింది. మరోపక్క రోరింగ్ లైన్గా ఇజ్రాయెల్ పేరు పెట్టడం జరిగింది. సో ఈ రెండు దేశాలు జరిపిన సైనిక చర్య మిగతా దేశాలకు వ్యాప్తి చెందడం జరిగింది. పశ్చిమాసియాలో 10 దేశాలపైన ఇరాన్ ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాలుగా లక్ష్యం అని చెప్తున్నా కూడా అక్కడ చాలామంది సామాన్య ప్రజానికం కూడా చనిపోతున్న పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం భారత ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం జరిగింది. 2 రోజుల క్రితమే ఇజ్రాయెల్ నుంచి ప్రధాని మోడీ తిరిగి వచ్చారు. సో భారత ప్రభుత్వం కూడా ముఖ్యంగా సౌదీ కంట్రీస్లో ఈ పశ్చిమాసియా దేశాల్లో సుమారు 1 కోటి మంది వరకు కూడా భారతీయులు నివసిస్తున్నారు. సో ఇప్పటికే అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు అత్యవసరమైతే అసలు బయటకు రావద్దు అని చెప్పి ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సేఫ్ ప్లేసెస్లో ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ఇటు ఇరాన్ క్షిపణి దాడులు జరుపుతున్న పరిస్థితి. చాలా దుబాయ్లో ఒక వ్యక్తి చనిపోయారు. సో ఈ క్షిపణి దాడులు ఎక్కడ జరుగుతాయి, ముఖ్యంగా ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు, కాబట్టి సేఫ్ హౌస్లో ఉండాలి అని చెప్పి భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. అలాగే ఈ పశ్చిమాసియా దేశాలకు ఎక్కడైతే ఇరాన్ దాడులు చేస్తుందో సో ఆ దేశాలకు విమాన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఎయిర్ ఇండియా విమాన సేవలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన ట్రావెల్ అడ్వైజరీ కూడా ఢిల్లీ నుంచి అనేక అంతర్జాతీయ విమానాలకు సంబంధించిన ప్రయాణ రాకపోకలపైన కూడా దీని ఎఫెక్ట్ పడింది. అలాగే హెల్ప్ లైన్ నెంబర్స్ని కూడా భారత రాయబార కార్యాలయం విదేశాంగ శాఖ ఇష్యూ చేయడం జరిగింది. సో త్వరలోనే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళ పరస్పర దాడులకు సంబంధించి కొంత చర్చలు జరిపిన తర్వాత దీన్ని చాలా నిశ్చితంగా భారత ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. సో అక్కడి నుంచి భారతీయుల్ని సేఫ్గా ఎవాక్యువేట్ చేసే ఆపరేషన్ని సైతం భారత ప్రభుత్వం చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా చాలా ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి అక్కడ. అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిపి ముఖ్యంగా సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేస్తున్నాయి. ఇరాన్ కూడా ఒక గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగింది. యుద్ధాన్ని మీరు మొదలు పెట్టారు, మేము ముగిస్తామని చెప్పి చాలా గట్టి హెచ్చరికలను చేయడం జరిగింది. సో చాలా తీవ్రమైన పరిణామాలు ముఖ్యంగా ఈ దేశాల మధ్య సౌదీ పశ్చిమాసియా దేశాల్లో ప్రస్తుతం నెలకొనే అవకాశం ఉంది. ఇరాన్ ఇటు అమెరికా సైనిక స్థావరాలు అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన కార్యాలయాలు లక్ష్యం అని చెప్తున్నా కూడా సో ఇప్పుడు ఆ దేశాలు కూడా బహ్రెయిన్ అలాగే మరికొన్ని గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఇప్పుడు క్షిపణి దాడులకు గురవుతున్నాయో సో అవి ముఖ్యంగా కువైట్ కానీ అలాగే సౌదీ, అబుదాబి, ఖతార్, జోర్డాన్, యుఏఈ సో ఈ దేశాలు కూడా తమ భద్రతకి తమ పౌరుల ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలకి ముప్పు వస్తుంది అని చెప్పి భావిస్తున్నాయి. కాబట్టి సో వాళ్ళు కూడా తిరిగి అటాక్ చేస్తే కనుక ఇది చాలా పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తుంది. సో ఈ యుద్ధ పరిణామాలను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలిస్తూ అడ్వైజరీస్ జారీ చేస్తున్నారు. అక్కడ చదువుకోవడానికి సౌదీ కంట్రీస్లో చదువుకోవడానికి వెళ్ళిన విద్యార్థులు కానీ లేక అక్కడ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న భారత సంతతి ప్రజలను కానీ సేఫ్గా ఉండాలని చెప్పి అయితే సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిణామాలను కూడా భారత విదేశాంగ శాఖ ప్రధాని కార్యాలయం పరిశీలిస్తుంది. సమయానికి తగ్గట్టుగా వీటికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం కనిపిస్తోంది.